సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కేఏ పాల్ గారి పైన కూడా లైంగిక ఆరోపణలు రావడం చూస్తున్నాం సార్. వాళ్ళ ఎంప్లాయీ అతని పైన లైంగికంగా వేధించాడని చెప్పేసి కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంటే కేఏ పాల్ గారి పైన చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి బయట సమాజంలో. ఇప్పుడు ఇతను కూడా ఇటువంటివి పాల్పడ్డాడా అంటూ కొంతమంది క్వెషన్ చేస్తే ఇదంతా ఫేక్ అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? మరి కేఏ పాల్ గారిపై వచ్చిన ఈ లైంగిక ఆరోపణల విషయంలో మీరేం చెప్తారు సార్? అంటే ఆల్రెడీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైపోయింది, ఆయన ఏదో అరెస్ట్ చేస్తున్నారు అని కాదు కానీ మొత్తానికి పోలీసులు దర్యాప్తులోకి అయితే దిగారు అనేది సమాచారం వచ్చింది ఆల్రెడీ. వాళ్ళు చేయాల్సిన పని అదే. కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద దర్యాప్తు చేసి ఏ మేరకు ఆధారాలు దొరికినా కానీ ముందు ఆయన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అయితే వాళ్ళ వైపు నుంచి కూడా ఒక వెర్షన్ వినిపిస్తున్నారు. ఇది వాంటెడ్ గా మా మీద చేస్తున్నటువంటి దాడి తప్ప ఆయన అలాంటి పనులు చేసే వ్యక్తి కాదు అని చెప్తున్నారు. రెండోది, ఆయనకు మతపరమైనటువంటి ఇమేజ్ ఒకటి ఉంది. ఆయన గురువు, ఆయన పార్టీ ఉంది కానీ, ఆయన పొలిటికల్ పార్టీ ఉంది కానీ ప్రధానంగా ఆయన మత బోధకుడిగానే ప్రపంచంలోకి వచ్చి ఉన్నాడు. కాబట్టి మత బోధకులు లైంగిక వేధింపులు అనేది ఆ కాంటెక్స్ట్ లోకి వెళితే ఒక మత బోధకుడు లైంగిక వేధింపులు చేయకూడదు అనేది ఏం లేదు. ఎవరైనా అలాంటి పని చేయడానికి అవకాశం ఉంది. వీరు చేస్తారు అంటే వీరు ఎందుకు చేశారని హర్ట్ అవ్వక్కర్లేదు. ఎవరైనా సరే దిగజారి బిహేవ్ చేయటం అనేది సహజం. ఇది న్యాచురల్ గానే చూస్తాను నేను. అదేదో ఆయన అలా ఒక మత బోధకుడు అయ్యుండి ఇలా చేశాడు ఏమిటి అని ఆశ్చర్యపోనక్కర్లేదు. మత బోధన చేయటం అనేది ఆయన కార్యక్రమం. ఆయన ఎంచుకున్నటువంటి ఒక కెరియర్ అనుకుంటే వ్యక్తిగా ఆయన వ్యక్తే, ఒక యూనిట్టే. ఆ యూనిట్ ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. కాబట్టి ఆయనే కాదు, ఇప్పుడు మతపరమైనటువంటి బోధనలు చేసే వాళ్ళందరూ వాళ్ళు ఏదో మానవాతీతంగా ఉంటారు అని అనుకోనక్కర్లా. వాళ్ళు మనుషులే. వాళ్ళకు కూడా ఇవన్నీ ఉంటాయి. ఈ దుర్మార్గాలు, బయట కనిపించేటువంటి అనేక లక్షణాలు వాళ్ళల్లో కూడా ఉంటాయి. ఏ మతం వాళ్ళైనా సరే, హిందూ మత బోధకులు, ఇస్లాం మత బోధకులు, క్రైస్తవ మత బోధకులు, వీళ్ళందరూ మత బోధన చేసేవారు అందరూ పవిత్రంగా ఉంటారు అని అనుకోనక్కర్లేదు. మత బోధన చేసేవారిలో కూడా ఈ రకమైనటువంటి ధోరణులు వ్యక్తమైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి చరిత్రలో. చాలా ఆశ్రమాలలో జరుగుతూ ఉండేటువంటి లైంగిక వేధింపుల కథలుగా బయటకు రావటము, వాటిని కంట్రోల్లో తీసుకోవటము, దాన్ని ఆపేయటము, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం. అయితే ఆ ప్రాసెస్లో చూస్తే కేఏ పాల్ గారు ఒక మనిషి కాబట్టి, అంటే జనరల్ పామర భాషలో చెప్పాలంటే ఆయన కూడా ఉప్పు కారం తినే మనిషే కాబట్టి చేసుంటాడులే అనుకోవచ్చు. కానీ ఒక ఆడపిల్లని అలా ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పే. అంటే తన పర్సనల్ ఏరియాకి వెళ్ళి బిహేవ్ చేయటం అది. అందుకని ఒక రకంగా అది వ్యక్తి స్వేచ్ఛని హరించటంగా చూడాలి. దాన్ని అంటే వాళ్ళ పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి ఆ ఫోన్లోకి మెసేజ్లు పంపించాడు అనేది ప్రధానంగా పోలీసులకు చెప్పిన విషయం. ఆ మెసేజ్లు అవన్నీ ఆధారంగా ఆయన అకౌంట్ వెరిఫై చేస్తే దొరికేస్తాడు. పెద్ద కష్టమేం కాదు. ఇలాంటివి చాలా ఆఫీసుల్లో కూడా జరుగుతాయి. జనరల్గా ఆఫీసుల్లో పై అధికారులు వేధింపులకి, అలాగే అనేక సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలహీనత, అంటే ఆర్థికంగానో మరో కెరియర్ పరంగానో ఉన్నటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి నుంచి వాళ్ళని గట్టెక్కించటానికి ఇది మార్గము అని చెప్పేటువంటి అధికారులు, ఆ అవకాశాన్ని వినియోగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. వీరు వారు అని కాదు. వారు చాలా పెద్ద మనిషిలాగా కనిపించవచ్చు, కానీ ఒక అవకాశం దొరుకుతుంది అనుకుంటే ఒక అడుగు ముందుకేసే వాళ్ళ సంఖ్య అధికం. ఎందుకు వదులుకోవాలి? ఒక ఫేవర్ చేస్తున్నాం కదా మనం. ఈ ఫేవర్ చేస్తున్నప్పుడు మనం ఒక ఫేవర్ అడిగితే తప్పేంటి అన్న మూడ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు అని చూసాం మనం ఆ మధ్య. అంటే అవకాశం కావాలంటే ఎక్కడో చోట తల ఒగ్గక తప్పని పరిస్థితి ఉంది అని చాలా మంది మాట్లాడారు. కొంతమంది
అసలు అది లేకపోతే కెరియర్లో ముందుకు వెళ్ళటమే కుదరదు అన్న పద్ధతిలో కూడా మాట్లాడారు. ఇది కేవలం సినిమా రంగానికి పరిమితమై లేదు, అన్ని కార్యాలయాల్లోనూ ఉంది, ప్రతి ఏరియాలోనూ ఉంది, రాజకీయాల్లోనూ ఉంది, మతంలోనూ ఉంది, మతపరమైనటువంటి సంస్థల్లో కూడా ఉంది. అంటే ఎక్కడ నీతి ఎక్కువ మాట్లాడతారో, నీతి ధర్మము, నీతి కాదు అక్కడ ధర్మమే, ధర్మము ఎక్కువ మాట్లాడతారో అక్కడ అధర్మం నడిచేటువంటి అవకాశం దొరుకుతుంది. అంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ధర్మ ప్రవచనం నుంచి మనం డొల్ల మాట్లాడుతున్నాం అంటే మనిషిలో ఉండేటువంటి లక్షణాలని అధిగమించి మాట్లాడుతున్నాం అనే విషయం వాళ్ళకి నెమ్మదిగా డైజెస్ట్ అవ్వడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ నిజం డైజెస్ట్ అయిందో వాడు యాంత్రికంగా చెప్తూ ఉంటాడు. యాంత్రికంగా చెబుతూ మనిషిగా తను ఎలా బిహేవ్ చేయాలో న్యాచురల్గా అలాగే బిహేవ్ చేస్తాడు. అలా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మత సంస్థల్లో పనిచేస్తున్న ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు కేసులు ఎన్ని చూడలేదు మనం. ఈ మధ్య కాలంలో ధర్మస్థల వివాదం నడిచింది. దాన్ని అది అవాస్తవం, అది వాంటెడ్గా ఆ పుణ్యక్షేత్రాన్ని దానికి ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బతీయటానికి కొంతమంది నాస్తికులు పనిగట్టుకుని చేసినటువంటి కార్యక్రమం కింద ఫైనల్గా తేల్చేశారు దాన్ని. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు రియాక్ట్ అయ్యి మాట్లాడిన సందర్భం నడిచింది. హడావిడి నడుస్తూ ఉండగా ఏది అక్కడ ఏదో జరిగింది అని మొదట ఒక వాచ్మ్యాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి కన్ఫెషన్, అక్కడ ఉన్నట్టు పనిచేసేటువంటి వాచ్మ్యాన్ కాదు, అతను ఏదో పారిశుధ్య కార్మికుడు, అతను కన్ఫెస్ అవుతూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం దగ్గర మొదలైంది ఆ స్టోరీ. చివరికి అతనే నేనేదో చెత్త మాట్లాడాను, నేను అసలు చాలా అది ఇది అని తన మీదే నిందేసేసుకుని గేమ్లో నుంచి క్విట్ అయిపోయాడు స్వయంగా. అయిపోయిన తర్వాత చూసారా ఏమీ లేని దానికి ఏదో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి ఆ క్షేత్రాన్ని నవ్వుల పాలు చేయటానికి వీళ్ళందరూ ఇంత చేశారు హడావిడి అని చెప్పి ఒక అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో స్థిరపడింది దాని మీద. కానీ అనుమానమే. ఆ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు మా ఆడపిల్లలు ఆ టైంలో కనిపించడం మాట వాస్తవమే, వాళ్ళు ఇక్కడే ఏమైనా అయిపోయారా అని డౌట్లు వ్యక్తం చేశారు. ఆ తర్వాత అందరూ టోన్ మార్చారు. ఈ టోన్ మార్చడం వెనకాల అధికారము, డబ్బు ఇవన్నీ పనిచేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగి ఉండటం తప్పేం కాదు కదా. అంటే ఒకటి నేను చెప్పదలుచుకుందానంటే ఫైనల్గా అందరూ మనుషులే. ప్రతి మనిషికి ఉండేటువంటి రకరకాల జబ్బులు ఉంటాయి. కాకపోతే విచక్షణ అనేటువంటి ఒక ఇది పనిచేస్తూ ఉంటుంది లోపల. అది అప్పుడప్పుడు దాన్ని చంపేసుకుంటారు వీళ్ళే. చంపేసుకుని ఆ విచక్షణకు అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ ప్రవర్తించినప్పుడు వాళ్ళ స్ట్రేచర్ ఏమిటి, వాడి పరిస్థితి ఏంటి, వాడి పదవి ఏంటి, ఇవే పట్టించుకోడాడు. ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక అడ్వాంటేజ్ ఉంది అక్కడ క్లియర్గా ఇండికేట్ చేస్తోంది అనుకున్నప్పుడు అడుగు ముందుకే వేస్తాడు. అదేదో పాత ఇది ఉంది అంటే అన్ని చేతిలో ఉండి వదిలేయటం మంచిది, వదిలేయటం గొప్ప విషయం, కానీ ఏమీ లేకుండా వదిలేశాను అంటాం గొప్ప విషయం కాదు. అలా వదలగలగటం అనేది మనుషుల వల్ల అవుతుందా అనేది ఒక ప్రశ్న. ఏ ఏజ్లోనైనా సరే. ఆ మధ్య ఎప్పుడో తేజ్దీప్ కౌర్ అని ఒక పోలీస్ ఆఫీసరు ఒక చాలా కాలం క్రితం 2005 ఆ ప్రాంతాల్లో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్పారు ప్రపంచానికి. ఈవ్ టీజర్స్లో 10-12 నుంచి మొదలు పెడితే 12 ఏళ్ళు అంది ఆవిడ స్పెసిఫిక్గా. 12 ఏళ్ల నుంచి మొదలు పెడితే దాదాపు 70 ఏళ్ల వాళ్ళ వరకు ఉన్నారు అని చెప్పింది ఆవిడ క్లియర్గా. 70 ఏళ్ల వాళ్ళు ఉన్నారా అంటే ఉండొచ్చు. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది హిందీలో, అంటే ఆ ఏజ్ అడ్వాంటేజ్ని తీసుకుని ఒక అడుగు ముందుకేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సందర్భం ఉంది. అంటే మనసులో ఉండేటువంటి కొన్ని ఇవి వాటిని కంట్రోల్ చేసుకోవటం అనే దానికి, కంట్రోల్ చేసుకోవటం అది అయ్యే పని కాదు, కానీ ఒక ప్రాసెస్లో నడవాలి. అంటే ఇక్కడ అదేదో తప్పని కాదు నేను చెప్తోంది, తప్పని అంటలేదు, కానీ అవతల వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ ఇబ్బందిని నువ్వు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయటం తప్పు. అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ వైలేషనే అవుతుంది.
వ్యక్తి స్వేచ్ఛని హరించటము, వ్యక్తి ఇష్టాన్ని గౌరవించకపోవడంగా మారుతుంది. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసుల్లో ప్రధానంగా జరిగేది అదే. వాళ్ళకి ఏదో నీడ్ ఉంటుంది, ఆ నీడ్ని ఆధారం చేసుకుని వాళ్ళని లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. అది ఖచ్చితంగా క్రైమే. ఆ క్రైమ్ చేసిన వాడిని లోపలేయటం అనేది సబబు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. మత బోధకులు చెయ్యరు అనే ఉండేది. మత బోధకులు కూడా మనుషులే. దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే దేవుడి ఏజెంట్లు మనుషులే, వాళ్ళు ఏ మతం అయినా సరే. కాబట్టి దేవుడి ఏజెంట్లు ఈ పనులు చెయ్యరు అని అనుకోవడానికి ఏం లేదు. కేఏ పాల్ గారు ఉత్సాహపడితే పని ఉండొచ్చు, నేను సెటైరికల్గా అంటలేదు. ఆయన ఒక మనిషి కాబట్టి అలా బిహేవ్ చేయటం ఆశ్చర్యం కలిగించటం లేదు నాకు. కానీ అలా బిహేవ్ చేయటం అనేది ఆ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించిన అంశం కాబట్టి పోలీసుల దాకా వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళేమో జూబ్లీ హిల్స్ లో ఆయన కంటెస్ట్ చేయబోతున్నాడు. గోపీచంద్ గారు చనిపోయిన గోపీనాథ్ చనిపోయిన సందర్భంగా ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఆయన వైఫే కంటెస్ట్ చేస్తున్నారు అనేది వార్త. సునీత గారు అనుకుంటారు, ఆవిడే కంటెస్ట్ చేస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి క్లియర్ గా బయటకు రాలేదు. అంజన్ కుమార్ యాదవ, నవీన్ కుమార్ యాదవ అనే ఒక చర్చ జరుగుతోంది. అంజన్న పేరుతో ఆల్రెడీ పోస్టర్లు వెలిసినాయి ఊరంతా. సో ఆయనకే ఇస్తారు అనేది కూడా ఒక అనుమానం ఉంది. ఆ ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక పదవి వెళ్ళిపోయింది కాబట్టి రెండో పదవి ఇస్తారా అనేది డౌట్. దానం నాగేందర్ కూడా ఇక్కడికి వచ్చేస్తాడు ఖైరతాబాద్ నుంచి అని ఒక ప్రచారం. నవీన్ కుమార్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడు మీడియా స్పెక్యులేట్ చేస్తున్న విషయం. అయితే ఈయన కూడా కంటెస్ట్ చేస్తున్నాడు అనేది, కేఏ పాల్ గారు కూడా కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన ఏదో అక్కడ గెలుస్తాడనో లేకపోతే కనీసం ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడని కూడా నేను అనుకోవడం లేదు. కానీ కంటెస్ట్ చేయొచ్చు. తన అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి ఒక వేదిక దొరుకుతుంది. ఎన్నికల ప్రచారం గడువు ముగిసే వరకు ఆయన మాట్లాడుకోవడానికి అధికారికంగా అవకాశం దొరుకుతుంది కాబట్టి రకరకాల విషయాలు మాట్లాడొచ్చు. ప్రధానంగా ఇలాంటి వాళ్ళు అందుకే పోటీ చేస్తారు. ఆ రోజుల్లో విజయం గారు అలాగే పోటీ చేసేవాడు, గెలవడం కోసం కాదు. ఆయన తను చెప్పదలుచుకున్న విషయాలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం కోసం పోటీ చేసేవాడు. అలా వినియోగించుకునే వాళ్ళు ఉంటారు. అందుకని కేఏ పాల్ కంటెస్ట్ చేస్తున్నాడా, ఆయన్ని ఆ కంటెస్ట్ నుంచి ఉపసంహరింపజేయటానికో లేదు ఆయన డిఫేమ్ చేయటానికో ఈ అమ్మాయితో వాంటెడ్ గా కొంతమంది కుట్ర పన్ని ఫిర్యాదు చేయించారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఆయన సెక్షన్ నుంచి మొదలైంది. కానీ ఈయన గెలుస్తాడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు చేసే పని అది. ఈయన గెలుస్తాడు అనే నమ్మకం ఎవరికి ఉంది అనేది ప్రశ్న. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఇది కొంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి సీటు, ఎందుకంటే ఆ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. ఆ సింపతి ఉంటుంది ఆటోమేటిక్ గా. కాబట్టి అది ఆయన వైఫ్ వైపు వెళ్ళేటువంటి అవకాశమే ఉంది. సో ఈ సీటు బీఆర్ఎస్ నుంచి తను టేక్ ఓవర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నం తను చేస్తోంది. ప్రధాన యుద్ధం అక్కడ కేంద్రీకృతం అయి ఉంది. ఉన్నప్పుడు కేఏ పాల్ని అన్పాపులర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ప్రపంచంలో? ఆయన ఓట్ని ఆయన ప్రభావితం చేసేటువంటి ఓట్ల శాతం ఎంత? అసలు విజయానికి ఈ ఓట్లు బ్యాంకు వ్యవహారాలకి దూరం పెరుగుతోంది ఈ మధ్యకాలంలో. అందుకని ఎవరో వాంటెడ్ గా చేశారు అనేది పూర్తిగా నమ్మశక్యంగా కూడా కనిపించడం లేదు. సో ఏదైనా జరుగుండొచ్చు. ఆయన మానవాతీతుడైతే కాదు, మానవుడే కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన ఏదో చేసి ఉంటాడు, ఇబ్బంది పెట్టి ఉంటాడు. జస్ట్ ఈ హడావిడి ఇవన్నీ లేకుండా పిలిచి సారీ అమ్మా అని చెప్పచ్చు. ఇప్పుడు ఆ మధ్య ఒక హిందూ స్వామి ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది కదా, ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు వచ్చిన సందర్భంగా ఆయన ఇప్పుడు వేరే చోటకి వెళ్ళి దేశమే పెట్టేశాడు కదా. రావణ్ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఒక యాక్ట్రెస్ ఆవిడతో ఉన్న వీడియో ఏదో బయటకు వచ్చింది. నిజానికి ఆయన ఒక మాట చెప్పుంటే బాగుండేది అప్పుడు. అంటే ఆయనే ప్రెస్ మీట్ పెట్టేసి వీడియోలు బయటకు వచ్చిన మరుక్షణం ఆయనే ప్రెస్ మీట్ పెట్టి, నేను మనిషినే, నాలో ఇలాంటి లక్షణాలన్నీ పోయాయి అనేది నేను అనుకున్నాను, కానీ ఆవిడ్ని చూసిన తర్వాత నాలో పోలేదు అనే విషయం నాకు అర్థమైంది. అవి పోగొట్టుకోవటం కోసం ఆవిడ్ని సహాయం అడిగాను, ఆవిడ సహాయపడతానన్నారు. అలా నేను ఇప్పుడు పోగొట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను
సాధకుడిగా నా ప్రయాణం కొనసాగించడానికి నాకు అవకాశం ఉంది. అది తప్పు అనుకునే వాళ్ళకి తప్పే, కానీ నేను ఆవిడ తప్పని అనుకోవడం లేదు, రంజిత అనుకుంటాను. ఓకే, అది పరిస్థితి. అందుకని అలాంటి ఒక తెలివితేటలు కూడా ప్రదర్శిస్తారు మత బోధకులు. ఆ తెలివితేటలు అతను ప్రదర్శించలేదు. నిజానికి అలా చేసుంటే జనాలు యాక్సెప్ట్ చేసుండేవాళ్ళు అతని ఆర్గ్యుమెంట్, కానీ ఆ లెవెల్ దాకా వెళ్ళలేదు అతను. అప్పుడేదో అసలు తను ఆ వ్యవహారానికి పనికిరాని వాడిగా చెప్పుకునే ప్రయత్నము, ఆ రకమైనటువంటి కాగితాలు పుట్టించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా ఇప్పుడు ఒక దేశమే ఏర్పాటు చేసేసుకుని వెళ్ళిపోయాడు, హాయిగా గొడవ అయిపోయింది. సో మత బోధకులు ఇలాంటి పనులు చెయ్యరు అనటానికి అసలు అది నమ్మటమే తప్పు. వాళ్ళు మానవాతీతులు అనుకోవడంలోనే మన తప్పు ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు చెలరేగిపోతారు. అందుకని దైవం పూటకం, దైవ జనులు, లేకపోతే పూజారులు, లేకపోతే ఇంకొకళ్ళు, ఏ మతంలోనైనా సరే దైవ సేవలో ఉన్నవాళ్ళు దైవంతో సమానము, లేకపోతే వాళ్ళు మానవాతీతులు అనుకోవడం మన లోపమే తప్ప వాళ్ళ తప్పు కాదు. మనం ఇచ్చిన వెసులుబాటును వాళ్ళు ప్రాపర్గా వినియోగించుకుంటున్నారు, తెలివిగలవారు అని అనుకోవడం తప్ప ఇందులో బాధపడటానికి ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.